హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఈరోజు ఫోటోషాప్ ట్యూటోరియల్లో యాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ యాక్షన్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ డౌట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు వాటిని మీకు క్లియర్ చేస్తాను. ఓకే, యాక్షన్ అంటే మనం చేసే పని రికార్డ్ చేసుకొని పని అయిన తర్వాత ప్లే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ పని మొత్తం ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఉదాహరణకి ఒక యాక్టర్ డైరెక్టర్ చెప్పే డైలాగులన్నీ గుర్తుపెట్టుకుని యాక్షన్ అనగానే తూచా తప్పకుండా ఎలా చెప్తాడో అలాగన్నమాట. అయితే ఈ యాక్షన్ ఆప్షన్ ఫోటోషాప్లో ఎక్కడ ఉంటుందో చూద్దాం. విండో మెన్యూలోకి వెళ్ళి ఇక్కడ చూసారా యాక్షన్స్ ఆప్షన్ ఉంది. దీనిపై క్లిక్ చేయగానే యాక్షన్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, లేదంటే ఆల్ట్ పట్టుకొని F9 ప్రెస్ చేస్తే కూడా యాక్షన్ ప్యాలెట్ వస్తుంది. రైట్, చూసారా యాక్షన్ ప్యాలెట్ వచ్చింది. సో అయితే ఫోటోషాప్లో ఆల్రెడీ డిఫాల్ట్ యాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు అవి అవసరం లేదు. కొత్త యాక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. మై క్రియేటెడ్ యాక్షన్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మనం క్రియేట్ చేసిన యాక్షన్స్ అన్ని సేవ్ అవుతాయి. యాక్షన్ క్రియేట్ చేసే ముందు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓపెన్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ యాక్షన్ బటన్ పై క్లిక్ చేయాలి. దీనికి సూటబుల్ నేమ్ ఇచ్చి రికార్డింగ్ బటన్ పై క్లిక్ చేయాలి. 4x6 ఇంచెస్ 300 రెజల్యూషన్ RGB ప్రొఫైల్తో ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులోకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ అండ్ పేస్ట్ చేసుకోవాలి. దీనికి 2 పిక్సెల్ స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. లేయర్స్ అని మెర్జ్ చేసుకోవాలి, కానీ సేవ్ చేయకూడదు. స్టాప్ బటన్ పై క్లిక్ చేయగానే యాక్షన్ క్రియేట్ అయినట్టే. పని చేస్తుందా లేదా అని మరో ఫోటో మీద అప్లై చేసి చూద్దాం. ప్లే బటన్ పై క్లిక్ చేస్తే చాలు, ప్రీవియస్ వర్క్ మొత్తం రిపీట్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.